హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ కూకట్పల్లి. మగవాళ్ళు చూసుకుంటే కనుక ఈ ఫైమోసిస్ ఇష్యూస్ అనేవి రీసెంట్గా చూసుకుంటే చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఈ ఫైమోసిస్ గల కారణాలు ఏంటి అసలు తెలుసుకుందాం ఈరోజు. ఫైమోసిస్ అంటే ఏంటి, దీనికి సర్జికల్ ప్లాన్స్ ఏమున్నాయి, ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి, మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఎటువంటి సర్జరీస్ మనము చేస్తున్నాం అనేది ఈరోజు మనం క్లియర్గా చెప్పుకుందాం. మామూలుగా చూసుకుంటే కనుక అంగం యొక్క భాగం ఈ రకంగా చూసుకుంటే కనుక అంగం ముందరున్న భాగాన్ని ఏదైతే ఉందో ఈ ముందరున్న భాగాన్ని దీన్ని గ్లాండ్స్ అంటుంటాము. ఈ చర్మం ఏదైతే ఉందో పైన చర్మం ఫ్రీగా మూవ్ అవుతుంది, కిందన్న చర్మం మాత్రం ఒక దగ్గర అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. మనకి ఈ అటాచ్ అయిన ఈ పార్ట్నే మనము ఫ్రెన్యులం అని చెప్పి అంటుంటాము. ఫ్రెన్యులం ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. సో నార్మల్గా చూసుకుంటే కనుక ఈ అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ కావాలి. ఎలా ఫ్రీగా మూవ్ కావాలంటే అంగం యొక్క ముందరున్న భాగాన్ని గ్లాండ్స్ ఏదైతే అన్నామో ఈ గ్లాండ్స్ భాగానికి వెనక్కి ఫ్రీగా మూవ్ కావాలి. ఎంత ఫ్రీగా అంటే మనం వెనక్కి అనగానే ఫ్రీగా మూవ్ అయ్యేటట్టుగా ఉండాలి. అట్లా కాకుండా కొందరికి ఏమవుతుందంటే కొందరికి స్ట్రక్ అవుతుంది, కొందరికి అస్సలకే రాదు, కొందరికి కొంచెం వస్తుంది. కొంచెం అంటే ఈడు వరకే మూవ్ చేయగలుగుతారు, ఇంకా కొంచెం మంది ఈడు వరకే మూవ్ చేయగలుగుతారు, ఇంకొంతమంది ఈడు వరకు చేయగలుగుతారు, ఇంకొంతమందికి ఫ్రీ మూవ్ అవుతుంది కానీ టైట్గా మూవ్ అవుతుంది, బలవంతంగా వెనక్కి లాగితే వస్తుంది. నేను చెప్పేది ఇదంతా ఫ్రీగా ఉన్నప్పుడు, ఫ్లాసిడ్లో ఉన్నప్పుడు, అంటే అంగం చిన్నగా ఉన్నప్పుడు. అంగం పెద్దగా అయిన తర్వాత, అంగ స్తంభన అయిన తర్వాత అసలుకే మూవ్ కాదు, చాలామందికి కొంచెం కూడా మూవ్ కాదు. అట్లాంటి వారికి ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. సో మామూలుగా అంగం చిన్నగా ఉన్న స్టేట్లోనే అంగం యొక్క చర్మం ఫ్రీగా మూవ్ కాకపోతే అంగం పెద్దగా అయిన తర్వాత, అంగం స్తంభన అయిన తర్వాత అసలుకే అవ్వదు అన్నట్టు. సో ఇట్లాంటి వాటినే మనం ఫైమోసిస్ అంటుంటాం అన్నట్టు. అంటే ఈ ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అనేది టైట్ అయిపోతుంది. టైట్ కావడం వల్ల చర్మం అనేది వెనక్కి రాదన్నట్టు. దీన్నే మనము ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ కన్నా ముఖ్య కారణాలు చూసుకుంటే ఇండియాలో చూసుకుంటే కనుక 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి డయాబెటీస్. షుగర్ వల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ మూత్రం పోసినప్పుడల్లా ఈ మూత్రంలో ఉన్న షుగర్ కణాలన్నీ ఇందులోకి ఈ చర్మానికి అంటుకోవడం వల్ల ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి ఈ చర్మం పాడైపోతుంది. దీన్నే మనం బెలనైటిస్ అంటుంటాం. రెండో కారణం ఏంటి అంటే చిన్నప్పుడు ఏవైతే గ్రాండ్ పేరెంట్స్ ఉండొచ్చు, పేరెంట్స్ కావచ్చు, శుభ్రంగా వెనక్కి క్లీన్ చేయాలి. అప్ టు 5 years వరకు చూసుకుంటే కనుక చిన్నపిల్లలకి చర్మం అతుక్కొని పోతుంది. సో అతుకులనే మనం బ్రేక్ చేయాలి. వెనక్కి అంటూ ఉండడం వల్ల అవి బ్రేక్ అవుతాయి. అట్లా అనుకోకుండా చేయించకుండా జస్ట్ పైనుంచి నీళ్ళు పోసేసి మనం ఏం రుద్దకుండా కడిగినా, చర్మం వెనక్కి అనకుండా కడిగినా, మనం కడగకపోతే ఈ రకమైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి ఫ్యూచర్లో చూసుకుంటే కనుక ఆ చర్మం అనేది అతుక్కుపోయి అసలుకే బ్యాక్ వెళ్ళకుండా ఫైమోసిస్కి గురవుతుంటారు. సో ఇండియాలో చూసుకుంటే ఈ 2 కారణాలు మేజర్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. మరి దీనికి ఏం చేయాలి, మరి మందులు ఏమైనా పెట్టొచ్చా, మందులతో తగ్గుతుందా అంటే ఇటువంటివి ఫైమోసిస్ అనేవి మందులతో కానీ జెల్లీస్తో కానీ తగ్గిపోతారు. ఎందుకు అంటే చర్మం అనేది టైట్ అయిపోయింది కాబట్టి అది వదులు కాదు. కొందరికి ఫైమోటిక్ రింగ్స్ అని చెప్పి అప్లై చేస్తుంటారు. ఫైమోటిక్ రింగ్స్ అప్లై చేసినా చర్మం యొక్క క్వాలిటీ ఎప్పుడైతే పోయిందో మనం ఆ క్వాలిటీని మళ్ళీ రీగెయిన్ చేయలేమన్నట్టు. సో చర్మం అనేది వెనక్కి రాదు. సో ఇవన్నీ టెంపరీ, జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం అని మనం చెప్తూ ఉంటాం. బట్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి దీనికి, మళ్ళీ లైఫ్ టైంలో దీని గురించి ఆలోచించొద్దు అన్న సొల్యూషన్ ఏంటి అంటే సర్కంసిషన్. దీన్నే మనం సుంతి, కత్న అని చెప్పి కూడా పిలుస్తుంటాం. ఏం చేస్తాం ఇందులో, చాలామంది ఏం చేస్తారంటే చాలామందికి ఈ టెక్నిక్ గురించి తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే ఓపెన్ టెక్నిక్ గురించి అందరికీ ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ టెక్నిక్లో ఏం చేస్తామంటే సిజర్తో కట్ చేసేసిన తర్వాత దానికి కుట్లేయడం జరుగుతుంది. బట్ ఇది జిగ్జాగ్ అవుతుంది. అంతేకాకుండా అక్కడ అంత ఇంప్రాపర్ టెక్నిక్స్ వలన జిగ్జాగ్ అవ్వడం ఒకటే కాకుండా కాస్మెటిక్ రిజల్ట్స్ అనేది ఇవ్వదు. ప్లస్ దానికి తోడు విపరీతమైన పెయిన్, నొప్పి, మంట ఇవన్నీ ఉంటాయి. అట్లీస్ట్ 15 days బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది, పథ్యం ఉండాల్సి వస్తుంది, అండ్ డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఒక రకమైన జిగురు లాంటిది, పస్సు లాంటిది కారుతూ ఉంటుంది, దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. మన నెక్స్ట్ టెక్నాలజీ చూసుకుంటే కనుక లేజర్ వచ్చింది. లేజర్లో కూడా మనం సేమ్ యథావిధిగా కుట్లేయాల్సి వస్తుంది. మన కేఎస్ఆర్ స్టేప్లర్స్ ఏవైతే ఉన్నాయో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్. ఇది ఒక స్టేప్లర్స్, దీన్ని పిన్నుల మెథడ్ అంటాం కదా, ఆ పిన్నుల మెథడ్ ద్వారా మనం సర్జరీ చేస్తాం అన్నట్టు. ఇది కేవలం 5 నిమిషాల సర్జరీ. 15 నుంచి 20 నిమిషాల్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఈజ్ ½ an hourలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా మళ్ళీ నెక్స్ట్ డేనే డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, ఆర్ సేమ్ డేనే డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. ఇది ఒక డిస్పోజబుల్ స్టేప్లర్ అన్నట్టు. సో ఈ డిస్పోజబుల్ స్టేప్లర్లో అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే ఎంత స్కిన్ తీయాలి, ఇక్కడ మ్యాటర్ అదే ఇంపార్టెంట్. ఎక్కువ స్కిన్ తీసేసాం అనుకోండి, అంటే ఈడు వరకు స్కిన్ తీసేసాం, అప్పుడు ఏమవుతుంది అంటే ఎరెక్షన్కి స్కిన్ తక్కువ పడుతుంది. ఎందుకంటే ఇంత స్కిన్ తోటే మనకి ఎరెక్షన్స్ అవ్వాలి. సో తక్కువ తీసామనుకోండి, ఓన్లీ ఈడు వరకు తీసామనుకోండి, ఈడు వరకు తీసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ కాదు, మళ్ళీ ఫైమోసిస్లోనే ఉండిపోతుంది. సో
ఎగ్జాక్ట్ ప్రిసైజ్గా సెలెక్ట్ చేసుకొని తీయాలి. ఎంత తీయాలి, మనం మామూలుగా కట్ చేసే మెథడ్లో అయితే ఇష్టం వచ్చినట్టుగా కట్ చేస్తుంటాం, ఒక అందాజుగా కట్ చేస్తుంటాం. బట్ మన కేఎస్ఆర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మిషన్ సెలెక్ట్ చేస్తుంది, ఎంత తీయాలి, ఎంత చర్మాన్ని మనం తీసేయాలనేది మిషన్ సెలెక్ట్ చేస్తుంది అన్నట్టు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఒక మిషన్ సెలెక్ట్ చేయడమే కాకుండా దానిలో ఉండే పిన్స్ ఏవైతే ఉన్నాయో 0.3 mm థిక్నెస్ ఉంటాయి, సిలికాన్ రింగ్ ఉంటుంది. ఇవి జస్ట్ 10 to 12 డేస్లో రింగ్ పడిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక 15 రోజుల్లో మొత్తం హీల్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్లో యూజువల్గా మనం పర్సంటేజ్ ఆఫ్ స్కిన్ అని కాకుండా ఒక వ్యక్తికి ఎట్లుంటుంది అంటే అందరికీ అంతే సేమ్ స్కిన్ ఉండదు. కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. ఉన్న స్కిన్ కొందరికి టైట్ ఉంటుంది, కొందరికి అతుకులు ఉంటాయి. ఇవన్నిటిని చూసుకున్నాక మనం స్టేప్లర్ ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో అది సెలెక్ట్ చేస్తుంది. అప్రాక్సిమేట్గా చూసుకుంటే కనుక ఇంతవరకు స్కిన్ అనేది కట్ అవుతూ ఉంటుంది. ఇది ఎలాస్టిక్గా ఉంటుంది స్కిన్ కాబట్టి మనం కట్ చేయగానే, ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఉంది, రబ్బర్ బ్యాండ్ని మనం కట్ చేయగానే ఏమవుతుంది, ఇంకో చేతికి వెళ్ళిపోతుంది. సేమ్ అదే విధిగా ఇక్కడ కట్ చేయగానే స్కిన్ అనేది వెనక్కి వచ్చేసేస్తుంది. వెనక్కి వచ్చి మనకు పిన్స్ చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంటాయి అన్నట్టు పిన్స్. సో అల్టిమేట్గా ఈ అంగం ముందరున్న ఏదైతే గ్లాండ్స్ భాగం ఉందో ఈ గ్లాండ్స్ భాగం మీద చర్మం ఉండవద్దు, అది మన టార్గెట్. సో ఆ చర్మం ఉండకుండా ఉండడానికి కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా చేస్తే కరెక్ట్గా ప్రిసైజ్గా ఎంత స్కిన్ కట్ చేయాలనేది అదే డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇందులో ఎటువంటి పొరపాట్లు జరగవు కేఎస్ఆర్ స్టేప్లర్లో, అది అడ్వాంటేజ్. దీనివల్ల మనకు 10-12 రోజుల్లో రింగ్స్ అంతా పడిపోతాయి కాబట్టి, పిన్స్ కూడా పడిపోతాయి కాబట్టి జస్ట్ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 10 to 12 డేస్ పడుతుంది. బట్ ఓపెన్లో అయితే ఈ 10 to 12 డేస్ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. బట్ స్టేప్లర్లో అయితే కనుక చేసిన రోజే ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు, చేసిన రోజే పనికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లాంటి ఫైమోసిస్ ఉంటే కనుక తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. దీనికి కేఎస్ఆర్ స్టేప్లర్తో మనం సర్జరీ చేసుకోవడం అనేది ఫైనల్ ఆప్షన్గా ఎంచుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.